హరి ఓం. ఈశావాస్యోపనిషద్ 14వ మంత్రం. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. ఇందులో సంభూతి అసంభూతి రెండింటిని వేరువేరుగా కాకుండా రెండింటి యొక్క మర్మం తెలుసుకుని రెండింటిని సమన్వయం చేసుకుంటే ఏం లాభం వస్తుందో అది చెప్తున్నారు. ఇంతకుముందు మంత్రాల్లో కేవలం సంభూతిని ఉపాసిస్తే చీకటిలోకి వెళ్తారు, అసంభూతిని ఉపాసిస్తే ఇంకా చీకటిలోకి వెళ్తారు, అలా చెప్పారు కదా. ఇప్పుడు ఈ మంత్రంలో సంభూతిం చ వినాశం చ, ఇక్కడ వినాశం అంటే అసంభూతిం అని అర్థం. సంభూతిం అసంభూతిం రెండింటినీ ఎవరైతే సమన్వయం చేసుకుంటారో వాళ్ళు సరైన లాభాల్ని అంటే సరైన స్థితిలోకి చేరతారు అని చెప్తున్నారు. ఏం చేస్తారు, ఎలా జరుగుతున్నది? సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో ఉభయం సహ. ఉభయం సహ అంటే రెండింటినీ సైమల్టేనియస్గా కొనసాగిస్తారు. రెండింటి యొక్క ఉపాసనల్ని సైమల్టేనియస్గా కొనసాగిస్తారో వాళ్ళు తెలుసుకుంటారో వాళ్ళు వినాశేన మృత్యుం తీర్త్వా. ఇక్కడ వినాశం అంటే అసంభూతిని ఉపాసించడం వల్ల మృత్యుం తీర్త్వా అంటే మృత్యుని దాటేస్తారు. సంభూత్య అమృతమశ్నుతే. సంభూతి ఉపాసన వల్ల అమృతత్వాన్ని ఆస్వాదిస్తారు. అంటే ఆ కారణ బ్రహ్మం లేదా బ్రహ్మతత్వం గురించి ఎవరైతే తెలుసుకుంటున్నారో, అంటే నిర్గుణ నిరాకార తత్వం గురించి ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు మృత్యుం తీర్త్వా మృత్యుని దాటేస్తారు అంటున్నారు. మృత్యుని దాటేయడం అంటే ఏంటండి? మృత్యుని దాటేయడం అంటే నాకు మృత్యువు లేదని తెలుసుకోవడం. నేను దేహాన్ని అనుకుంటే నాకు మృత్యు ఉంది. నేను జీవుణ్ణి అనుకుంటే ఈ జన్మ మరణాలు మళ్ళా జరుగుతూనే ఉంటాయి. మనం విభిన్న లోకాల్లోకి వెళ్తూనే ఉంటాం. వేర్వేరు లోకాల్లోకి వెళ్ళడం తప్పదు నేను జీవుణ్ణి అనుకుంటే. కానీ నేను ఆ ఆత్మతత్వాన్ని, నేను బ్రహ్మతత్వాన్ని, నేనే ఆ ఈశతత్వాన్ని అంటే నాలో ఉన్న నేనుని పట్టుకెళ్ళి నేను ఆ భగవత్తత్వంలో ముంచేశాను అనుకోండి. అప్పుడు నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయినట్టు నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఇంకా వేరే అస్తిత్వం దానికి ఉండదో ఆ రకంగా నాలో ఉన్న నేనును పట్టుకెళ్ళి తత్వత ఆ ఈశతత్వంలో కలిపేశాను అనుకోండి. అప్పుడు ఇంకా నాకు మృత్యు ఉన్నట్టా లేనట్టా? ఆ తత్వమేమో శాశ్వతమైన తత్వం. కుండ ఎప్పటి వరకు అయితే నేను కుండని అనుకుంటోందో అంటే దాన్ని ఏం చెప్తోంది? నేను కుండని అంటే ఏదో రోజు పగులుతాను, ఏ రోజు చేస్తాను అని చెప్తోంది. కానీ కుండ ఎప్పుడైతే తెలుసుకుందో నేను మట్టిని అని తెలుసుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంకా దానికి ఇంకా అది విరిగిపోవడం, పగిలిపోవడం అలాంటిది ఇంకేముండదు కదా, మట్టే కదా. కుండ రాకముందు మట్టి ఉంది, కుండ రూపంలో మట్టే ఉంది, కుండ పగిలిపోయినా మట్టే ఉంటుంది. కాబట్టి నేను కుండని అనుకుంటే దానికి ఒకానొక నిర్దిష్టమైనటువంటి కాలంలో అది ఆ రూపాన్ని పొందింది, మళ్ళీ ఏదో ఒక నిర్దిష్ట కాలంలో ఆ రూపాన్ని అది కోల్పోతుంది. కాబట్టి నేను కుండని అనుకుంటే రూపం పోతుంది, రూపాలు అశాశ్వతం.
నేను మట్టిని అని తెలుసుకుంటే ఇంకా రూపం ఉన్నా రూపం పోయినా నేను మట్టినే. అదేవిధంగా నేను దేహాన్ని అనుకుంటే నాకు చావు పుట్టుకలు ఉన్నాయి. నేను జీవుణ్ణి అనుకుంటే వేరు లోకాల్లోకి మళ్ళీ ఆ 84 లక్షల జీవరాశులు ఉన్నారన్నారు కదా, ఆ 84 లక్షల జీవరాశుల్లో ఎక్కడో తిరుగుతూ ఉంటాం. అలా కాకుండా నేనే ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ బ్రహ్మతత్వంలో నాలో ఉన్న నేను ముంచేసినప్పుడు అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ కూడా బ్రహ్మమే అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా జన్మ మరణ చక్రాలేమి మనకి వర్తించవు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, వినాశేన మృత్యుం తీర్త్వా. కాబట్టి అసంభూతిం లేదా నిర్గుణ నిరాకార తత్వాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకేమొస్తుంది, మృత్యుం తీర్త్వా, మనం మృత్యుని దాటేస్తాం. సంభూత్యామృతమశ్నుతే, సంభూతి అంటే సగుణ సాకార రూపంలో భగవతత్వాన్ని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క కథలు వింటున్నప్పుడు అసలు అదే అమృతత్వం, అదే అమృతం. మనసు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా మన జీవితం గడిచిపోతుంది. అంటే మన జీవితం ఆనందంగా ఉల్లాసంగా గడవడానికి ఆ భగవత్ కథలు వింటూ, భగవద్ నామాలు చేసుకుంటూ, ఆయన రూపాన్ని తలుచుకుంటూ, ఆయన గుణాలను తలుచుకుంటూ ఆ విధంగా మనం గనక జీవితం గడిపినట్లయితే మనం రూపం ఉన్నంతసేపు మనం ఆనందంగా ఉల్లాసంగా ఉంటాము. మరి మృత్యు వచ్చినప్పుడు తత్వత నేనే ఆ బ్రహ్మతత్వాన్ని అని తెలుసుకున్నాం కాబట్టి మృత్యుని దాటేస్తాము. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతం అశ్నుతే. మనకి భగవద్గీతలో కూడా చాలా చోట్ల భగవంతుడు చెప్పే మాటలను మనం జాగ్రత్తగా కనుక విని అర్థం చేసుకుంటే ఆయన ఏం చెప్తూ ఉంటారు, కొన్ని చోట్ల నాకు నమస్కారం పెట్టు, నన్ను పూజించు, నా కోసం పండో ఫలమో ఏం లేకపోతే కాస్త నీళ్లు పట్టరా, అది కూర్చో, నాకేసి చూడు, నువ్వు నాకేసి చూస్తే, నువ్వు నా గురించి పట్టించుకుంటే నీ యోగక్షేమాలు నేను చూస్తాను, నీ మనసుని నాలో పెట్టు, నీ బుద్ధిని నాలో పెట్టు, అలా కనుక పెట్టినట్లయితే నువ్వు నాలోనే నివసిస్తావు, అందులో అసలు ఏమీ డౌట్ పడక్కలేదు నువ్వు, ఇలా ఉంటుంది. అంటే భగవంతుడికి రూపం ఉంది అన్నట్టుగానే ఉంటాయి ఆ శ్లోకాలన్నీ. తర్వాత మళ్ళీ కొన్ని చోట్ల జ్ఞాతుం ద్రష్టుం తత్వేన ప్రవిష్టుం, తెలుసుకుంటాడు, చూస్తాడు, తత్వంలో ప్రవేశిస్తాడు అంటారు. తత్వంలో ప్రవేశించడం ఏంటండి, మనం గాఢ నిద్రలో ప్రవేశించినట్టుగా తత్వంలో కూడా మనం ప్రవేశించవచ్చు. మన అవగాహన, మన ఎరుక ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనం తత్వంలో ప్రవేశించవచ్చు. తత్వంలో ప్రవేశించినప్పుడే మనకి ఈశావాస్యం ఇదం సర్వం అనే దృష్టి వస్తుంది. ఇప్పుడు 6వ అధ్యాయంలో చెప్తారు, ఆత్మసంస్థం మనఃకృత్వ న కించిదపి చింతయేత్. ఆత్మయందు మనసు స్థాపించేసుకుని ఆత్మలో మనసుని ప్రవేశపెట్టేసిన తర్వాత ఇంక దేని గురించి ఆలోచించకు అంటారు. మళ్ళీ ఒకచోట ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఆ ఈశ్వరుడు అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, ఆ ఈశ్వరుడు శరణంలోకి వెళ్ళిపో. సర్వభావేన భారత, అన్ని భావాలతోనూ నీకున్న మొత్తం అంతటితోనూ నువ్వు ఈశ్వరుడు శరణంలోకి వెళ్ళిపో, అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది అంటున్నారు. మళ్ళీ కాసేపు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం మృజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్న. అన్నీ విడిచిపెట్టేసి నా శరణంలోకి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆత్మలో మనసును ముంచేసేసి ఇంకేమో ఆలోచించకుండా ఉండాలా? ఈశ్వరుడు శరణంలోకి వెళ్ళాలా? లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ శరణంలోకి వెళ్ళాలా? మళ్ళీ కాసేపు నా తత్వం తెలుసుకున్న వాడికి ఇంక పునర్జన్మ ఉండదు అంటున్నాడు.
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నా జన్మ నా కర్మ దివ్యమైనటువంటివి. ఎవరైతే నన్ను తత్వతః తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకా పునర్జన్మ ఉండదు అంటున్నా. అదేంటండి, మనం ఆయన్ని తెలుసుకోవడం ఏంటి, మనకి పునర్జన్మ ఉండడం ఏంటి, లేకుండా పోవడం ఏంటి? ఏదో రహస్యం ఉంది అందులో. అంటే ఆయన వేరు, మన ఆత్మ వేరు కాదు. ఆయన తెలుసుకుంటే మనల్ని మనం తెలుసుకున్నట్టే. ఆయన్ని తెలుసుకుంటే నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మని, ఆత్మకి చావు పుట్టుకలు లేవని తెలుసుకున్నట్టే. ఆ ఆత్మయే తత్వము. ఆ కృష్ణతత్వం అన్నా, శివతత్వం అన్నా, అమ్మవారి తత్వం అన్నా, బ్రహ్మతత్వం అన్నా, ఈశతత్వం అన్నా అంతా ఒకటే. అదే తత్వము. అది నిరాకారంగా ఉన్నది. ఇప్పుడు శంకరాచార్య యొక్క గురువుగారు గౌడపాదాచార్యుల వారు అంటారు, తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వా తు బాహ్యతః తత్వీభూతస్తదా రామః తత్వాదప్రచ్యుతో భవేత్. ఆ తత్వాన్నే లోపల చూసి ఆ తత్వాన్నే బయట చూడు. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వా తు బాహ్యతః తత్వీభూతః. పూర్తిగా తత్వంతో ఏకీభూతుడైపోయాడు అనమాట. అంటే ఇంకా నాలో ఉన్న నేనుని పూర్తిగా అందులో ముంచేసాను. సెపరేట్గా అక్కడ ఏమి లేదు. తత్వీభూత తదారామ, అందులోనే ఆనందాన్ని పొందుతున్నాడు. తత్వీభూత తదారామ తత్వాత్ అప్రచ్యుతో భవేత్. అంటే నేను ఆ తత్వము కంటే వేరుగా ఉన్నాను అనే భావన అసలు ఎప్పుడూ తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఏ క్షణంలో అయితే నేను ఆ తత్వము కంటే వేరుగా ఉండాను అనే భావన వస్తుందో ఇమీడియట్గా ఏమైపోతాను, నేను జీవుడినైనా అయిపోతాను, నేను దేహాన్నైనా అయిపోతాను. జీవుడైపోతే ఇంకా మళ్ళీ భ్రమణ మామూలే. లోకాంతరాల్లో విభిన్న లోకాలు, వేర్వేరు లోకాల్లో తిరుగుతూ ఉంటాం. లేదు దేహం అనుకుంటే మృత్యు తథ్యం. కాబట్టి ఎవరైతే సగుణ సాకారాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ విధానాన్ని, భక్తి విధానాన్ని పాటించుకుంటూ నిర్గుణ నిరాకార తత్వం, బ్రహ్మతత్వం గురించి తెలుసుకుంటూ ఇవి రెండు ఒకటే అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం భారత్ మాతాకి జై అనుకున్నాం. భారత్ మాతాకి జై ఆ పటం కూడా మనం చూసాం. భారతదేశం యొక్క భౌగోళిక మ్యాప్లో మధ్యలో ఒక స్త్రీ రూపం పెట్టాం. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నట్టు? మొత్తం భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఇప్పుడు అలాగే సపోజ్ నేను శ్రీకృష్ణ పరమాత్మ భక్తుణ్ణి, లేదా నేను శివ భక్తుణ్ణి, నేను అమ్మవారి భక్తుణ్ణి. ఇప్పుడు నేను ఒక రూపం పెట్టుకున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పటం వెనకాల ఏ బౌండరీ గీస్తారు? భారతమాత అయితే వెనకాల భారతదేశం బొమ్మ ఉంది. మరి శ్రీకృష్ణ పరమాత్మ వెనకాల ఏ బౌండరీ గీస్తారు? ఆయనకు అసలు బౌండరీలు లేవు కదా. అంతటా ఆయనే ఉన్నాడు కదా, సర్వవ్యాపి కదా. మరి అలా అంతటా వ్యాపించున్న వాళ్ళ యొక్క పరిధులు మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఏముండదు. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనే పేరు కానీ ఆ రూపం కానీ దేన్ని రిప్రజెంట్ చేస్తోంది? యావత్ సృష్టి, దాని యొక్క మూలతత్వము ఏదైతే మారకుండా ఉన్న తత్వం ఉందో, బ్రహ్మతత్వం ఉన్నదో, అది దాని యొక్క శక్తులు, విభూతులు, దాంట్లో కనిపిస్తున్న లోకాలు, దాంట్లో జరుగుతున్న ఈ జగన్నాటకము, ఇదంతా కూడా అందులోనే కనిపిస్తోంది. ఆయన ఇందులో వ్యాపించి ఉన్నాడు. ఆయనలో ఇవన్నీ లేవు. ఆయనకి నాకు బౌండరీ లైన్ ఎక్కడుంది? అది లేదు. కాబట్టి ఇదంతా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆత్మలోనే మనసుని స్థిరపరచుకుంటామా, ఈశ్వరుల్లో స్థిరపరచుకుంటామా, భగవంతుడి యొక్క రూపంలో స్థిరపరచుకుంటామా, లేదా భగవంతుడి యొక్క తత్వంలో స్థిరపరచుకుంటామా? ఇవన్నీ జరగాలంటే మనకి సంభూతిం అసంభూతిం రెండింటినీ జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ రెండింటి యొక్క లాభాలని మనం పొందినప్పుడే మనకు ఆ సమన్వయం వస్తుంది. హరి ఓం.